మీ లిమిట్స్ని పుష్ చేయాలనుకుంటున్నారు, బట్ మీ వల్ల అవ్వట్లేదు. లాట్ ఆఫ్ రీజన్స్ చెప్తున్నారా? యా, నేను కూడా చెప్పేవాడిని ముందు చాలాసార్లు. ఇంకా మనం 46 days దూరంలోనే ఉన్నాం డేవిడ్ గోయింగ్స్ పుల్అప్ రికార్డ్ని బ్రేక్ చేయడానికి. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీ లిమిట్స్ని ఎలా పుష్ చేయగలరు ఆర్ ఎల్స్ మీకు నచ్చని పని ఎలా చేయగలరు అని చెప్పేసి, పెయిన్ఫుల్గా ఉన్నా కూడా. సో ఐఎమ్ నాట్ ఎనీ ఎక్స్పర్ట్, డిస్క్లైమర్. ఇది నేను చెప్పేది 100% రైట్ అని కూడా చెప్పాను, జస్ట్ ఇట్స్ మై ఒపీనియన్. మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, పుల్అప్స్. సో పుల్అప్స్ అనేది 6 months బ్యాక్ నాకు వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు, బోర్ కొడుతూ ఉంటే లైక్ వీ నీడ్ టు డూ, సో ఐ నీడ్ టు డూ సంథింగ్ క్రేజీ అని చెప్పేసి డేవిడ్ గోయింగ్స్ పుల్అప్ రికార్డ్ని బ్రేక్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే అందరిలా బ్రేక్ చేస్తే మజా ఏముంటుంది. నా బాడీ వెయిట్ వచ్చేసి అరౌండ్ 65 or 67 ఉండే. సో అప్పుడు బ్రేక్ చేస్తే ఏం మజా వచ్చేది కాదని చెప్పేసి అనిపించింది. సో ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఐడియా, వండర్ఫుల్ ఐడియా. 80 kgsలో డేవిడ్ గోయింగ్స్ పుల్అప్ రికార్డ్ని బ్రేక్ చేస్తాను. మీ అందరికీ తెలుసు, వెయిట్ పెరిగితే థింగ్స్ విల్ గెట్ వెరీ 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 హార్డ్ అని చెప్పేసి. బాక్సింగ్లో 1-2 kgsలో ఎంత డిఫరెన్స్ ఉందో మీకు అర్థమవుతుంది. సో ఎందుకంటే పంచ్ పవర్ పెరుగుతుంది, లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉంటుంది. సో ఇది ఇంకొక ఎగ్జాంపుల్, అంటే బాడీ వెయిట్ అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నాను మీకు. సో అలాంటి పర్సన్ నేను, ఓకే మనం 80 kgsలో పుల్అప్ రికార్డ్ని బ్రేక్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు కరెంట్లీ వెయిట్ వచ్చేసి 73.5 నుంచి 74 వరకు అలా ఉంది. సో పుల్అప్స్ లిటరల్లీ ఎంత హార్డ్ ఉండే అంటే, 1 day బ్యాక్ 300 పుల్అప్స్ చేసేటప్పుడు విత్ 5 kgs డంబుల్ తోటి, ఇట్స్ లైక్ వెరీ 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 హార్డ్. నా ఫోర్ ఆర్మ్ బ్రేక్ అవుతున్నట్లు అనిపించింది, అండ్ స్టిల్ ఐ హ్యావ్ బైసెప్ పెయిన్ చాలా ఎక్కువ. థింగ్ ఏంటిదంటే, ప్రెజెంట్లో ఉండడం నేర్చుకోండి. ప్రెజెంట్లో ఎలా ఉండాలంటే సింపుల్. ఇఫ్ ఇన్ కేస్ నేను పుల్అప్స్ ఎక్కువ చేయాలి అంటే 10 పుల్అప్స్ అయ్యాయి అనుకుందాం, 290 పుల్అప్స్ చేయాలా అని చెప్పేసి అనుకుంటే కొంచెం భయం అవుతుంది. కొంచెం కాదు, చాలా ఎక్కువ అవుతుంది. అరే 290 పుల్అప్స్ లిటరలీ 55 sets అనుకోండి, 55 sets చేయాలా ఇంకా, ఆర్ ఎల్స్ పాస్ట్ చూస్తే ఆఫ్టర్ 30 sets కంప్లీట్ అయ్యాయి కదా, దట్స్ ఇనఫ్. ఇప్పటికే పుష్ చేసాం చాలా ఎక్కువ, అండ్ మనం వరల్డ్లో అందరికంటే డిఫరెంట్గా చేస్తున్నాం, పుల్అప్స్ని ఎక్కువ, అండ్ బాడీ వెయిట్ పెరిగింది. సో మనం రేపు చేద్దామని చెప్పేసి ఒక రీజన్ వస్తుంది, ఎందుకంటే మనం చాలా ఎక్కువ పాత్ నడిచేసి వచ్చామని చెప్పేసి అనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ అన్ ఇల్యూషన్. లైక్ నిజం చెప్పాలంటే అది చాలా చాలా నార్మల్, బట్ మన బ్రెయిన్కి అది కొంచెం ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రెజెంట్లో ఉంటాం. ప్రెజెంట్లో ఏంటిది, ఎవ్రీ మినిట్, లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ చేస్తే 12:01 రాగానే నేను అక్కడికి వెళ్ళి 10 పుల్అప్స్ చేస్తాను, 5 పుల్అప్స్ చేస్తాను. 12:02 రాగానే మళ్ళీ వెళ్ళి సేమ్ థింగ్ చేస్తాను. సో నేను ఏం చేస్తానంటే, జస్ట్ అక్కడ 10 seconds హిట్ అవ్వగానే వెళ్ళి బార్ని పట్టుకొని పుల్అప్ చేస్తాను, మళ్ళీ 10 seconds రాగానే మళ్ళీ అదే చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ 4000 పుల్అప్స్ అప్పుడు నా ఫోరం టియర్ అయినా, మేబీ నా బైసెప్ టియర్ అయినా, అట్లా చేయడం కొంచెం హార్డ్ అవుతుంది, బట్ ఐ విల్ ట్రై మై హ్యాండ్స్ మూవ్ అవ్వనంత వరకు. సో సింపుల్గా మీకు అదే చెప్తాను, మీరు లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఉండండి, జస్ట్ అక్కడ హ్యాంగ్ అయ్యి ఉండడం నేర్చుకోండి. అంటే ఆ ప్రెజెంట్ మూమెంట్ని మాత్రమే పట్టించుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు పాస్ట్ని చూసినా కూడా ఇట్ ఈస్ పెయిన్ఫుల్, నేను ఒప్పుకుంటాను. మీరు చాలా దూరం వచ్చారు, చాలా అంటే చాలా దూరం వచ్చారు, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంతా, బట్ మీ కెపాసిటీ ఇంకా చాలా ఎక్కువ ఉంది. సో ఇవన్నీ ఆలోచించారనుకోండి, ఏదో ఒక మూమెంట్లో నేను ఇంతే కదా అని అయిపోతారు, ఆర్ ఎల్స్ ఇంత నడిచాను కదా అని అయిపోతారు. బట్ వెన్ యూ క్యాన్ కంట్రోల్ యువర్ బ్రెయిన్, ఆ మూమెంట్లో ఉండడం నేర్చుకుంటే మీరు ఏం చేసినా కూడా అది చిన్నగానే అనిపిస్తుంది. పర్సనల్లీ నాకు అనిపిస్తుంది అది. సో లైక్ ఎలాంటి మూమెంట్లో ఉన్నా, అరే ఇది స్మాల్ థింగే కదా, లైక్ ఇంతే కదా చేయాల్సిందని చెప్పేసి. సో ఇది ఏదో 10th క్లాస్లో అనుకుంటే బాగుండేది, ఫెయిల్ అవ్వకపోతుండే నేను సబ్జెక్ట్లో, అది వేరే విషయం. బట్ ఈవెన్చువల్లీ మనం గ్రో అవుతూ ఉంటాం కదా. సో అంతే గైస్, మీ లిమిట్స్ని పుష్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను. జస్ట్ ప్రెజెంట్లో ఉండడానికి చూడండి, ఏది పెద్దగా చూడకండి, నెగిటివిటీని ఏం పట్టించుకోకండి. సో ఈరోజు వచ్చేసి 300 weighted పుల్అప్స్. సో ఏంటంటే ఫంట 1 hourలో ప్రతి మినిట్కి 5 పుల్అప్స్ కొట్టాలి, బట్ యాజ్ ఇట్ ఈస్ థింగ్స్ జరగట్లేదు. 40 minutes 45 minutes అట్లా అయిపోయింది, చాలాసేపు అయింది. సో మా బ్రదర్కి చెస్ట్ వర్క్ కూడా వేపిస్తున్నా, ఫామ్ అది ఇది నేర్పించుకుంటూ కొంచెం.
లాస్ట్ 14 సెట్స్ ఉన్నాయి. 14 సెట్స్ వచ్చేసి 10 reps. నిన్న ఒక ఐసిఎన్ ఛాంపియన్ తోటి ఇట్లా బైసప్ వర్కౌట్ చేశాను. బైసప్ లిటరల్లీ ఎంత సోర్నెస్ ఉందంటే నేను ఇట్లా బార్ని పట్టుకుంటే నా బైసప్ అంతా క్రాంప్ వస్తుంది. మీరు చూడొచ్చు, నార్మల్గా నా బైసప్ ఇంత యూజ్ ఉండదు ఈ బాడీ వెయిట్లో. లైక్ లిటరలీ మ్యాసివ్ అనిపిస్తుంది హ్యాండ్. సో రిమైనింగ్ లాస్ట్ 10 పుల్అప్స్ చేయాలి ఇప్పుడు. హ్యాండ్ లిటరలీ గాన్. Give me your loyalty, 'cause I'm taking the world, you'll see.